మంగళవారం, శుక్రవారాలు క్షౌరం, గోళ్లు కత్తిరించుకోవటం వంటివి చేస్తే దరిద్రం అంటారు. ఇవన్నీ ఎంతవరకు నిజం? ధర్మం కన్నా ఆచారం బలీయమన్న మాట అర్థం మూఢాచారం అని కాదు. ధర్మం కళ్లకు కనపడదు, అమూర్తం ఆచారం కనపడుతుంది. ఆచారాలు కూడా దేశాచారం, ప్రాంతీయ, పారివారిక ఆచారాలు ఇత్యాదులు ఉంటాయి. ఆచారం విషయంలో మహాజనో ఏనగతః సపస్థ అంటే నిస్వార్థపరులైన మహాజనులు ఏ మార్గంలో నడిస్తే అదే మనం అందరం నడవవలసిన మార్గం అన్నారు. ఆచారం యొక్క అసలు స్వరూపాన్ని, ఆంతర్యాన్ని సామాన్య వ్యక్తులు అర్థం చేసుకోలేరు. కనుక విజ్ఞులైన వారు ఆచరించినట్లు ఆచరిస్తూ పోతారు. అంత మాత్రంతో అది మూఢాచారం అనుకోనక్కర్లేదు. ఇక క్షౌరాదుల విషయంలో చేసుకోదగిన రోజు, కూడని రోజులను నిర్దిష్టంగా ధర్మశాస్త్రాలు పేర్కొన్నాయి. ఆయా రోజులలో ఆయా గ్రహగతుల ప్రభావాలు, వాతావరణంలోని పరిస్థితుల ప్రభావాలు మన మీద ఉంటాయి. కనుక ప్రతి పనికి కొన్ని నిర్దిష్ట రోజులు ఏర్పాటు చేయటం జరిగింది. వాటిని మూఢనమ్మకాలు అనుకోనక్కర్లేదు. ఇక మడి, తడి ఇత్యాదుల విషయంలో కూడా శుచి, శుభ్రతల ప్రభావం కేవలము శరీరం మీదే కాక మనసు మీద కూడా ఉంటుంది కదా. ఏదైనా అతి పనికిరాదు కానీ అసలు పనికిరాదనలేం.